ఒక తండ్రి తన కూతురుకు చికెన్ తెస్తానని చెప్పింటాడు. సో చికెన్ అని తెస్తానని చెబితే ఆయన తీసుకురాలేక కవర్లో రాళ్ళు పట్టుకొస్తాడు. కూతురు, డాడీ చికెన్ తెచ్చావు అని చెప్పేసి ఆ కవర్ పట్టుకోవడానికి పోతే, నో నేను చికెన్ వంట వండుతాను, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అగ్గిపెట్టె తీసుకురాపో అని పంపిస్తాడు. సో కింద పొయ్యి మీద ఆ రాళ్ళు పెట్టేసి నీళ్లు పోసి మంట వెలిగించి కూర్చునే లోపు కూతురు అగ్గిపెట్టె తీసుకొస్తుంది. కూతురు దాన్ని తెరవబోతే, లేదు అంత అయిన తర్వాత చూద్దాం అని చెప్పి ఆ పాపను మభ్యపెడతాడు. అలా మభ్యపెట్టిన తర్వాత కూర్చొని మనం ఆ చికెన్ అయ్యేలోపు దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం అని చెప్తాడు. కూర్చొని పాట పాడుతూ వస్తాడు. ప్రభువా, స్తుతికి పాత్రుడు నువ్వే, బలమైన దేవుడవు నువ్వే, నమ్మకమైనటువంటి దేవుడవు నువ్వే అని చెప్పి స్తుతిస్తూ పాట పాడుతూ ఉంటాడు. అలా పాడుతూ పాడుతూ ఏడుస్తాడు మధ్యలో. ఎందుకని? కూతురును మభ్యపెడుతున్నాను కదా, చికెన్ తెస్తానని చెప్పి తేలేకపోయాను కదా అని చెప్పి, ఇప్పుడు ఈ చికెన్ ఉడికి బిడ్డకు పెట్టాలి. సో ఇప్పుడు లోపల ఏమున్నాయి? చికెన్ ఉందా? రాళ్ళు ఉన్నాయి. సో కనుక ఆ తండ్రి విషయం తెలుసుకొని లోపల కూతురికి ఏం జవాబు చెప్పాలి, దేవుడు ఏం చేస్తాడు అని చెప్పి స్తుతిస్తూ కన్నీళ్లతో పాట పాడుతూ ఉంటే పాప అంటది, డాడీ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదు నాన్న, ప్రభువును స్తుతించు అని చెప్పి మళ్ళీ గట్టిగా పాట పాడుతూ ఉంటారు. అలా పాట పాడుతూ ఉన్నప్పుడు ఇంతలో ఒక అతను కారు వేసుకొని వచ్చి, జాన్ అనే వ్యక్తి ఉన్నాడా అని అడుగుతాడు. అడిగితే ఇతను భయపడిపోతాడు. నీకేమన్నా అప్పు ఉన్నాడా, నీకేమన్నా ఇబ్బంది పెట్టాడా, ఆయన వల్ల నీకేమన్నా నష్టం జరిగిందా అని అంటే, అదేం లేదయ్యా, నేను జాన్ కోసం వచ్చాను, ఈ ప్రాంతంలో ఉంటాడని వేరే వాళ్ళు దారి చూపిస్తే ఇలా వచ్చాను, జాన్ ఉన్నాడా అని అంటే, నేనే జాన్ అని చెప్తాడు. అప్పుడు ఒక నిమిషం అని చెప్పి కారులోకి వెళ్ళి కారులో నుంచి మంచి ఒక చిన్న బాక్స్ తీసుకొస్తాడు, జ్యూస్, తర్వాత కొంత డబ్బు తీసుకొచ్చి, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇవి నీకు ఇమ్మని చెప్పాడు అని చెప్పి తనకిస్తాడు. సార్, మీరు ఏదో పొరపాటు పడినట్టున్నారు అంటే, లేదు దేవుడు నీకేమని చెప్పాడు అని చెప్పి ఆ బాక్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల చికెన్ ఉంటుంది, చికెన్ బిర్యానీ ఉంటుంది. వెంటనే అతను బిగ్గరగా ఏడుస్తూ, నువ్వు అద్భుత దేవుడవు ప్రభువా అని పాట పాడతాడు. అంతవరకు నమ్మకమైన దేవుడవు, స్తుతికి పాత్రుడవు నువ్వు అని పాట పాడినవాడు ఆ చికెన్ సమస్యను అధిగమించిన తర్వాత అతను అంటాడు, నువ్వు అద్భుతమైన దేవుడవు ప్రభువా అని అంటాడు. అలా పాడుతూ బిడ్డకు చికెన్ ఇచ్చి నువ్వు తిను అని చెప్తాడు. జయించడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. దేవుడు చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నాడు, నిన్ను జయించే బిడ్డగా చెయ్యాలని. జయించేది లోకమును మాత్రమే కాదు, దానికి బలమైనటువంటి సాతాను మీద కూడా నువ్వు జయించాలని. నీ పాపం మీద, నీ బలహీనత మీద, నీ అజ్ఞానం మీద, నీ అవిధేయత మీద, నీ మూర్ఖత్వం మీద నువ్వు జయించాలని, ఆ జయించటం నేర్పించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు నేర్చుకోవాలని కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని సంకల్పం మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను మీకు అర్థమయ్యేటట్టు. విచిత్రం చూడండి, దేవుడు ఎవరని చెప్తున్నాడు ఈడ ఆ 16వ అధ్యాయం 20వ వచనంలో రోమాలో. దేవుడు ఎవరంట? దేవుని గుణలక్షణం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఎవరు? దేవుడు సమాధానకర్త. కానీ సమాధానకర్తయగు దేవుడని చెప్పి దేని గురించి మాట్లాడుతున్నాడు? సమాధానం గురించా? కాదు. దేని గురించి? యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు, కొట్లాట గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం గొడవ పడాల్సింది ఎవరి మీద? తోటి బిలీవర్ మీద కాదు, తోటి దేవుణ్ణి ఎరగని మనిషి మీద కాదు, సాతాను మీద. సమాధానంగా ఉండాలి. ఎవరితో? దేవుడితో, మనుషులతో. సమాధానముగా ఉన్న మనము యుద్ధం చేయాలి. ఎవరి మీద? దేవుడి మీద, మనుషుల మీద కాదు, సాతాను మీద.
మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనము భక్తి చేస్తుంది ఒకవైపు దేవుని కోసం, మన కోసం అయితే, ఇంకోవైపు మనం భక్తి చేస్తుంది ఎవరి కోసం? సాతానును గెలవడం కోసం. ఇప్పుడు ఎవరున్నారని అర్థమైంది? దేవుడున్నాడు, మనమున్నాము, మన శత్రువు సాతాను కూడా ఉన్నాడు. మనం ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు సమాధానకర్త, ఆయనలో ఉంటే నువ్వు సమాధానం నేర్చుకుంటావు. అదే సమయములో సాతాను తలను చితక్కొట్టడం కూడా నేర్చుకుంటావు. నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు సమాధానకర్త, నీతో యుద్ధము చేపించడానికి దేవుడు తీసుకొచ్చాడు. నువ్వు దేవుడున్నాడని నమ్ముతున్నట్టుగా సాతానున్నాడని కూడా నీకు క్లియర్ అవుతుంది. నువ్వు సాతానును లేటుగా కాదు జయించాల్సింది, శీఘ్రముగా నువ్వు జయించాలి. అది ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా నువ్వు సాతానును జయించాలి. దట్ ఈస్ ద పర్పస్. అయితే ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు అంటున్నాడు, సంఘము చేయాలి. 16వ అధ్యాయం 1వ వచనములో సంఘపు పరిచారకురాలగు ఫిబే అని అంటాడు. రోమా 16:1. 3వ వచనములో నా జతపని వాళ్లకు ప్రిస్కిల్లా అని అంటాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం 17వ వచనంకి వచ్చేసరికి సహోదరులారా అని అంటాడు. అంటే ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? సంఘ పాస్టర్లు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చారు, సంఘ విశ్వాసులు వచ్చారు, సంఘానికి సంఘం పెద్దలకు మధ్యలో ఉండే సహోదరులు వచ్చారు. ఓవరాల్గా సంఘమంతా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సాతాను తలను చితగ్గొట్టడం నేర్చుకోవాలి. నిన్ను పాడు చేసే దురాత్మలను చితగ్గొట్టడం నేర్చుకోవాలి. నీ సంఘాన్ని పాడు చేయడానికి ఎవరైనా వస్తారేమో అని చెప్పి వాళ్ళ వెనకున్న సాతానును నలగగొట్టడం నేర్చుకోవాలి. ఎవరు? సంఘం మొత్తం. మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రారంభ ప్రార్థన అయిపోయి ఉంటుంది, పాటలు అయిపోయి ఉంటాయి, ఆరాధన అయిపోయి ఉంటుంది, వాక్యం చివర్లు ఉంటుంది. అప్పుడు వచ్చి ఏమక్క ఇంత లేటు వస్తే, మేము వచ్చి ఏం చేసేది ఏముంది లేనా, మాకేమి అక్కర్లేదన్నట్టు. నో 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 నువ్వు చాలా విలువైన వ్యక్తివి. నువ్వు పాటలు పాడడానికి నిలబడినా నిలబడకపోయినా, ప్రార్థన చేయడానికి నీకు మైకిచ్చినా ఇయ్యకపోయినా, నీ వల్ల సాతాను సామ్రాజ్యం చితగ్గొట్టే అవకాశం ఉంది. వాడి తలను చితగ్గొట్టేది నీ కాలే. నిన్ను చూసి ఎవరు మెచ్చుకోకపోయినా, నిన్ను చూసి ఎవరు పట్టించుకోకపోయినా, నిన్ను చూసి భయపడేవాడు ఒకడున్నాడు, సాతాను. ఎందుకో తెలుసా? నీ కోసం యేసయ్య ప్రాణం పెట్టి తన సైన్యములో చేర్చుకున్నాడు, తన బిడ్డగా మార్చుకున్నాడు. తన సంఘములో, తన శరీరములో, తన పెళ్లి విందులో నీకు సభ్యత్వం ఇచ్చాడు. నిన్ను ఇంత చేయడానికి తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. నీ పాపాన్ని నీళ్లతోనో పన్నీరుతోనో కాదు కడిగింది, తన రక్తపు బొట్టుతో, ఆఖరి రక్తపు బొట్టు వరకు నిన్ను కడుగుతూ వచ్చాడు ఆయన. అంత చేస్తే తప్ప నీ పాపం పోలా, అంత వెల చెల్లిస్తే తప్ప నీకు ఇక్కడ చోటు దొరకలా. మైకుదేముందమ్మా, కరెంటు పోతే పని చేయదు. పాటలు పాడేదేముంది, నిన్న కూటమి అయిపోతే అయిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిటింగ్. దేవుడు నీ కోసం సాతానును చితగ్గొట్టడానికి సిద్ధపరిచాడు. నువ్వే చితగ్గొట్టాలని దేవుని సంకల్పం. దాని మీద గురిపెట్టు. సంఘమంతది నేర్చుకోవాలట. సంఘ విశ్వాసిగా ఉన్న నీవు, సంఘ పెద్దలుగా ఉన్నటువంటి నువ్వు, కమిటీగా ఉన్నటువంటి నువ్వు, కాపరిగా ఉన్నటువంటి నీవు, సంఘానికి సంఘ పెద్దలకు మధ్యలో ఉన్నటువంటి సహోదరులకు, కాపర్లకు, సంఘ కమిటీకి మధ్యలో ఉన్నటువంటి సహోదరులకు, పరిచారకులకు, ప్రతి వారికి దేవుడిస్తున్నటువంటి ఛాలెంజింగ్, దేవుడిస్తున్నటువంటి అసైన్మెంట్, దేవుడిస్తున్నటువంటి గొప్ప కాలేజీ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? సాతానును జయించండి, సాతానును చితక్కొట్టండి. దట్స్ యువర్ డ్యూటీ. అది నీ బాధ్యత. సంఘానికి వచ్చేది దేవుణ్ణి ఆరాధించటం, మేలు పొందడం, అది ఒకవైపు అయితే, రెండొక వైపు నువ్వు చితక తొక్కాలి. దేవుడు ఆశిస్తున్నాడు దాన్ని. దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు సంకల్పించుకొని ఉన్నాడు. ఇది మనకు తెలియక మన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం. కులమని, మతమని, వర్గమని,
గోత్రమని, మనవాడని మనవాడు కాదని రకరకాలుగా పిచ్చి మాలోకాల్లాగా మనం బ్రతుకుతున్నాం. సాతాను మనల్ని చూసి నవ్వుతున్నాడు. ఎవరిని చూసి? నిన్ను బట్టి యేసై దగ్గర, నిన్ను బట్టి యేసైకు సవాలు వదులుతున్నాడు. ఊరుకోసారి వాళ్ళు చెప్తున్నావు కథ మైకి దొరికిందని. కథ చెప్పడంలా బైబిల్లో ఉంది. సాతానట భూమి మీద అటు ఇటు తిరుగుతూ దేవుని సన్నిధికి వెళ్ళాడట. యోబు గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, హలో సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సార్ అంటే, భూమి మీద తూర్పు నుంచి పడమర వరకు తిరుగుకుంటూ వచ్చాను సార్, ఉత్తరం నుంచి దక్షిణం వరకు అటు ఇటు తిరుగుతూ వచ్చాను. వాడు అటు ఇటు తిరుగుతున్నా వాడి ఒక పని ఉంది. ప్రభు అడిగాడు, ఏం సార్ భూమి మీద మా భక్తులు చాలామంది ఉన్నారు అని అంటే, ఓ అబ్బా చూసినాములే నీ భక్తుల్ని అని అన్నాడు దేవుడితో. ఆ మాట అంటే, ఊరుకో ఒక్క పేరు చెప్తా నీకు ఛాలెంజింగ్ అని అన్నాడు. వెంటనే యోబు గురించి నీకు తెలుసా? అలాంటోడు తూర్పుకు కానీ పడమరకు కానీ ఎవ్వరు కనపడు, అంత భక్తిపరుడు భూమి మీద అని అంటే, ఊరికేనే అయినాడు ఆ భక్తిపరుడు. నువ్వు డబ్బులు ఇచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు, సంతానం ఇచ్చినావు, ఆస్తిపాస్తులు ఇచ్చినావు, అందుకే భక్తి చేస్తున్నాడు నీకు. ప్రభు అన్నాడు, ఒరే నా గురించి తెలియడంలా, నా భక్తుడు యోబు గురించి నీకు తెలియడంలా వెళ్తున్నావు. సాతాను దొరికింది ఛాన్స్ అనుకొని నువ్వు పొర్రపాటున యోబు ప్రాణం టచ్ చేసావు. లేదులే ప్రభు, నేను చాలు, నాకు ఇంత చిన్న సంధిస్తే చాలు, చిన్న సంధిస్తే చాలు ప్రభు, ప్రాణం ముట్టాల్సిన అవసరంలా నాకు. మనకు కూడా అంతే, చిన్న సంధిస్తే చాలు. ఎప్పుడెప్పుడు దేవునికి దూరం అవుదామా అనుకుంటుంటాం, సాతానుకు షేక్ హ్యాండ్ ఇద్దామా అనుకుంటుంటాం. రియల్గా జరిగింది బైబిల్లో. ఇది బైబిల్ సత్యం, బైబిల్ అబద్ధం కాదు, చరిత్ర పుస్తకం అది, దేవుడు రాయించిన పుస్తకం అది, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం అది. ఇప్పటిదాకా దీన్ని నాశనం చేసే శక్తి ఎవడికి పుట్టనటువంటి పుస్తకం అది. నిన్ను కూడా సాతాను చెడగొట్టడానికి చూస్తున్నాడు. నేను అబద్ధం చెప్పడంలా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు అర్థమైనా కాకపోయినా, నువ్వు దేవుణ్ణి గణపరచకూడదని, సాతాను గురించి నీకు అర్థం కాకూడదని, దేవుని గురించి అర్థం చేసుకోకూడదని, దేవుని సన్నిధిలో చర్చికి వస్తున్న నిన్నే పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఒరే బాబు, సాతాను తలను శీఘ్రముగా తొక్కిస్తా, నీతో రా నేర్చుకో అని ఇప్పుడు అంటున్నాడు. ఏం చేస్తే సాతాను తలను మనం చితక్కొడతాం? స్పీడ్గా చెప్తాను, వినడానికి నేర్చుకోవడానికి ఇష్టపడండి. 17వ వచనం రోమా 16:17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగచేయు వారిని కనిపెట్టుడి. నంబర్ 1, మీరు సాతాను తలను చితక్కొట్టాలి అనంటే, సాతాను తలను చితక్కొట్టడం నేర్చుకోవాలి అనంటే, దేవుని సమాధానము కలిగి కోప్పడకుండా, నలిగిపోకుండా, నెమ్మదిగా సంతోషంగా ఉండి సాతానును గుర్తుపట్టి సాతాను తలను చితగొట్టాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా? బోధ నేర్చుకోవాలి. ఏం చేయాలి? బోధ నేర్చుకునే మనస్సు నీకుండాలి. బోధను వినాలి, నేర్చుకోవాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, చాలాసార్లు ఏమని, నేను చెప్పే ప్రసంగం చాలా సులువైనది, ఎవరైనా నేర్చుకుంటారు, దయచేసి వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి అని చెప్తూ ఉంటాను. ప్రభు అంటున్నాడు, నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? సోది కాదు, కథలు కాదు, బోధ, డాక్ట్రిన్, టీచింగ్ నేర్చుకో. నువ్వు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి ప్రభువా? వాక్యము నేర్చుకోవాలి. డాక్ట్రిన్, సౌండ్ డాక్ట్రిన్, సత్యమైన బోధ. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, చెప్పడానికి వీలు కాదని దాటి వెళ్ళిపోతున్నా. దేవుని వాక్యము నేర్చుకో. మూఢనమ్మకాలు కాదు, ఎవరో చెప్పిన సలహాలు కాదు, వాక్యం నేర్చుకో. ఈ వాక్యం నిన్ను స్వతంత్రతలోకి నడిపేస్తుంది, స్వేచ్ఛలోకి నడిపేస్తుంది, ఖర్చు లేని భక్తి నేర్పేస్తుంది, ఆనందంగా భక్తి చేయడం నేర్పేస్తుంది. వాక్యం నేర్చుకో. వాక్యం చెప్పే కూటాలకు వెళ్ళండి, వాక్యం చెప్పే ప్లేసుల్లో ఉండండి. మన అన్నోళ్ళు మొన్న కొంతమంది అంటున్నారు నాతో, సార్
మాకు వాక్యం బాగా వినబడుతుంది సార్, వాక్యం అర్థమవుతుంది సార్, వాక్యం నేర్చుకోండి. పేతురు లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11 వచనాలు మనం చూస్తే ఏమనుంటుంది తెలుసా? పేతురు రాత్రంతా కష్టపడినాడు, చేపల వల్ల ఆయన వ్యాపారానికి చేపలు దొరకలా. ఎందుకు దొరకలా చేపలు? కష్టపడినాడు కదా. రాత్రంతా చేపలు పట్టాను ప్రవ్వా, కానీ నాకు చేపలు పడల. ఆ తర్వాత ప్రవ్వ అంటాడు, ముందుకెళ్ళి చేపలు పట్టండి అని చెప్పాడు. సరే ప్రవ్వా, నువ్వు చెప్పావు కాబట్టి పోయి పడతాం అని చెప్పి చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రంతా చేపలు పట్టాడు, కానీ పళ్ళ. ఇప్పుడు ప్రభు చెప్పిన తర్వాత పట్టడానికి వెళ్తున్నాడు. ఏం కారణం? ఎందుకు వెళ్తున్నావు? రాత్రి పట్టినావు కదా పేతురు అని అంటే, పట్టినా అబ్బా. మరి ఇప్పుడు ప్రభు ఫిషర్మ్యానా? ఏమన్నా చేపలు పట్టేతోడా? బెచ్చవాడా? కాదు కదా. ఆయనకు చేపలు పట్టడం తెలుసా? తెలియదు కదా. నీకంటే ఎక్స్పర్టా? కాదు కదా. నీ కింద ఏబిసిడీలు కూడా రావు యేసు ప్రభుకి చేపలు పట్టడంలో. మరి ఆయన చెప్తే వెంటనే పోతానంటున్నావు, బుద్ధుందా నీకు అని నేనంటే, చంద్రశేఖర్ ఫోజు కొట్టొద్దు, నువ్వు ఫోజు కొట్టొద్దు మైక్ ఉందని. 1వ వచనం చదవండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన చేపలు పట్టడానికి రాత్రంతా కష్టపడినా, చేపలు పట్టడం బాగా తెలిసినా, పుట్టిన దగ్గర నుంచి చేపలు ఎప్పుడు పడతాయో తెలిసినా, 1వ వచనమును బట్టి అతను చేపలు పట్టడానికి లోపలికి పోతున్నాడు. 1వ వచనం చూడండి. జన సమూహమునకు దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండ్రి. దేవుని వాక్యం విన్నాడు, చేపలు పట్టడానికి లోపలికి పోతున్నాడు. బ్రతుకును కట్టేది వాక్యం. రోగం ఇప్పుడు వస్తుంది, తర్వాత పోతుంది, మళ్ళీ వస్తుంది. కానీ వాక్యము నీ కష్టార్జితాన్ని కడుతుంది, నీకు ఆరోగ్యాన్ని కడుతుంది, నీ అప్పులను కడుతుంది. అప్పులను కట్టగలిగిన విశ్వాసాన్ని నేర్పించేది వాక్యం. నీ రోగము మళ్ళీ రాకుండా చేసేది వాక్యం. నీ కుటుంబమును ఆనందములోకి నడిపించేది వాక్యం. వాక్యమును నువ్వు నేర్చుకుంటే పేతురుకు చేపలు దొరికినట్టుగా, పేతురుకు సేవ దొరికినట్టుగా, పేతురుకు దేవుడు దొరికినట్టుగా, పేతురుకు సంఘ నాయకత్వం దొరికినట్టుగా ఇక్కడ అంటున్నాడు పౌలు రోమా 16:20లో, సాతానును నువ్వు చితక్కొడతావు. హల్లెలూయా. వినపల్లా? హల్లెలూయా. దేవుని వాక్యము నువ్వు నేర్చుకుంటే జీవితమే కాదు, దురాత్మల సమూహముల తలలను చితక్కొడతావు, సాతానును అణిచేస్తావు నువ్వు. కాబట్టి నీ చెవులు పెద్దగా చేసుకోవాలి. దేనికోసం? వాక్యము నేర్చుకోవటం కోసం. మా అక్కోళ్ళు అన్నోళ్ళు చాలా మంచోళ్ళు. ఎప్పుడు వస్తారు తెలుసా? వాక్యం అంతా అయిపోయే ముందు వస్తారనమాట. ఎందుకని? వీళ్ళకు సాతానును జయించడం ఇష్టంలా, సాతానులో పడిపోవడం వీళ్ళకి ఇష్టం. జీవితం అర్థం కావడంలా వీళ్ళకు. అరే మనము ఆరాధన చేయక ముందే వెళ్దాం, ప్రారంభ ప్రార్థన అయిపోక ముందే వెళ్దాం, ఈ ఆలోచన లేవు. ఎందుకని? సాతాను ఉన్నాడని తెలియడంలా, సాతానును జయించాలా, అది మన ధర్మం, మన బాధ్యత, మన జీవిత లక్ష్యం అని వాళ్ళకు తెలియక సాతానును వదిలేసి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాక్యం బోరబ్బా, వాక్యం మధ్యలో పోదాంలే అని అనుకుంటుంటారు ఓ బ్యాచ్. చాలామంది అలా అనుకుంటుంటారు. తప్పు. సాతానును జయించాలంటే, సాతాను తల చితక్కొట్టడం దేవుడు నేర్పించాలనుకుంటున్నప్పుడు అది జరగాలి అంటే నువ్వు వాక్యమును బోధను నేర్చుకోవాలి. వీళ్లకు నేర్పించాడు. నంబర్ 1, సాతాను తలను చితక్కొట్టాలంటే నువ్వు దేవుని వాక్యం నేర్చుకునే బిడ్డగా ఉండాలి. ఎప్పుడెప్పుడు వాక్యం వినాలి మనం? ఎప్పుడెప్పుడు వాక్యం నేర్పిస్తారు? వారమంతా మన చర్చిలో ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒక్క ప్రోగ్రాం కన్నా వచ్చి నువ్వు వాక్యం వింటావా? వినం. సంఘ సహవాసములో వాక్యము వినకుండా, వాక్యము నేర్చుకోకుండా, నేను భక్తిపరుణ్ణి, సాతాను నా మీద దాడి చేయకూడదు, దేవుడు అన్ని మేలులు ఇవ్వాలంటే ఎలా కుదురుతుందండి? ఎలా కుదురుతుంది? రొట్టె కొట్టకుండా, రొట్టె కాల్చకుండా రొట్టె తినడం సాధ్యమా? సాధ్యం కాదు, సాధ్యం కాదు. రెండవది, నువ్వు సాతాను తల చితక్కొట్టాలంటే చెప్తున్నాడు, నువ్వు భేదాలు కలగ చేసే వాళ్ళను కనిపెట్టుకోనుండు. వాక్యం నేర్చుకుంటున్నావు, గుడ్.
నువ్వు సాతాను తల చితగొడతావు. అంత మాత్రమే సరిపోదు. సాతాను తల చితగొట్టాలంటే నిన్ను దేవునికి దూరం చేసేవాళ్ళు, దేవునికి దూరంగా బ్రతికేటట్టు భేదాభిప్రాయాలు కలగజేసేవాళ్ళు, ఆటంకాలు కలగజేసేవాళ్ళు ఎవరో 2 కళ్ళను పెద్దగా చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, అంతరంగపు మనోనేత్రాలు తెరిచి చూడాలి. తెరిచి చూడాలి. నువ్వు నిన్ను చెడగొట్టేవాళ్ళు, నీకు ఆటంకాలు కలగజేసేవాళ్ళు, భక్తిహీనులు నీ పక్కన ఎవరన్నా ఉన్నారా? నన్ను బాగు చేసే వాళ్ళతో నేనున్నానా? నన్ను చెడగొట్టే వాళ్ళతో నేనున్నానా? సాతాను నా పక్కన ఎవరిని పెడుతున్నాడు? నేను ఎవరి పక్కన ఉండడానికి ఇష్టపడుతున్నాను? నువ్వు కనిపెట్టుకొని చూడడం నేర్చుకుంటే, వాళ్లకు దూరంగా ఉండడం నువ్వు నేర్చుకుంటే, సాతాను తలలను చితగ్గొడతావు. తస్మాత్ జాగ్రత్త. దేవుడు నిన్ను తీసుకొచ్చింది వేస్ట్ ఫెలో లాగా ఉండడానికి కాదు, సాతాను తలను చితక్కొట్టడానికి. నువ్వు వీరురాలివి, వీరుడుగా ప్రపంచంలో కనపడటానికి దేవుడు నిన్ను తీసుకొస్తున్నాడు. దానికోసం మొదటిది నువ్వు వాక్యం నేర్చుకోవాలి, బోధ నేర్చుకోవాలి. రెండోది కనిపెట్టుకొని బ్రతకడం నేర్చుకోవాలి. నా పక్కన నన్ను చెడగొట్టేవాడా, భక్తిలో పెంచేవాడా, భక్తిలో నన్ను తుంచేవాళ్ళ కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మాట్లాడుతున్నారు నాతో? ఎందుకు మాట్లాడుతున్నారు నాతో? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంటున్నాడు, ఎవరితో అంటున్నాడు? సహోదరులారా, సంఘ పెద్దలారా, సంఘ కమిటీలో పనిచేసేవారులారా, సంఘ పెద్దలకు కాపర్లకు మధ్యలో పనిచేసే సహోదరులారా, మీరు వాక్యం బాగా నేర్చుకోవాలి. మీరు కనిపెట్టి చూడాలి. సంఘాన్ని చెడిపేవాడు ఎవడు? సంఘాన్ని కట్టేవాళ్ళు ఎవరు? నన్ను పాడు చేసేవాళ్ళు ఎవరు? నాకు భక్తి నేర్పేవాళ్ళు ఎవరు? బాగా కళ్ళు పెద్దగా చేసి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏమి నిర్ణయాలు చేస్తున్నారు, ఎందుకు నిర్ణయాలు చేస్తున్నారు? సంఘ క్షేమం కోసమా? సంఘం పాడవడం కోసమా? దేవుని మహిమ కోసమా? దేవుని అవమానించడం కోసమా? జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండుడి అంటున్నాడు. అప్పుడు నువ్వు సాతానును తల చితక్కొడతావు. ఎలా? శీఘ్రముగా. మూడో విషయం చెప్తున్నాను చూడండి, ఏమంటున్నాడు? 18వ వచనం. కనిపెట్టుకొని ఉండుడి, మిమ్మును బతిమాలు కొనుచున్నాను. కనిపెట్టుకునే విషయములో బతిమాలుతున్నాడు. వారిలో నుండి తొలగిపోవడి. వాళ్ళను దూరం చేసుకో అంటున్నాడా? నువ్వు దూరంగా ఉండు అంటున్నాడా? వారిలో నుండి తొలగిపోవుడి అంటే అర్థం ఏంటి? పాడు చేసేవాడిని మనం ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎక్కువసేపు కదిలించకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఆ తర్వాత మళ్ళీ ఇంకో విషయం అంటాడు చూడండి, మీరు తొలగిపోవుడి. 18వ వచనం. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. ఏమంటున్నాడు? నువ్వు సాతాను తలను చితగొట్టకుండా, నిన్ను చెడగొట్టేవాడిని నువ్వు చూడకుండా, వానితో కలిసి నువ్వు బ్రతికితే భక్తి నేర్పిస్తారు వాళ్ళు నీకు. ఈ లోకంలో బ్రతకడం నేర్పిస్తారు నీకు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అదే వచ్చు, వాళ్ళు లోకస్తులు, భక్తి నేర్పరు. ఆ తర్వాత అంటున్నాడు, ఇంపైన మాటలను, ఇచ్చకపు మాటలను, నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మంచి ఎంటర్టైన్ మాటలు చెప్తారు సహవాసం పేరు చెప్పి. మూడో విషయం, మొదటిది సాతాను తల చితక్కొట్టాలంటే నువ్వు మొదటిది వాక్యం నేర్చుకో. రెండవది కనిపెట్టి చూడడం నేర్చుకో. మూడవది వాళ్ళ నుండి నువ్వే దూరంగా ఉండడం నేర్చుకో. నాలుగోది ఏమంటున్నాడు తెలుసా? మేలు చేయటం జ్ఞానం నేర్చుకో. మేలు చేయడం నేర్చుకో. మేలు చేసే విషయంలో జ్ఞానం నేర్చుకో. మేలు చేయకపోతే నువ్వు సాతాను జయించలేవు. 37వ కీర్తన 27వ చరణములో ఉంటుంది. 37వ కీర్తన 27వ చరణములో ఏమని తెలుసా? మేలు చేయుట యందు విసిగిపోవద్దు, అప్పుడు నిత్యము దేవునిలో ఉంటావు. నువ్వు కదలవు, చెడిపోవు, పడిపోవు, నువ్వు స్థిరంగా నిలబడి ఉంటావు అని వాక్యం చెప్తుంది. నేను మేలు చేయాలనుకుంటున్నాను, జ్ఞానం నేర్చుకోవాలి మనం. ఎందుకు ఈ జ్ఞానం? మేలు చేయడానికి, కీడు చేయడానికి కాదు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? సహోదరులకు, పరిచారకులకు, సంఘ పెద్దలకు, సంఘ కమిటీకి, సంఘ కాపర్లకు, అందరికీ కలిపి. సంఘమా, నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి. దేనికి? మేలు చేయడానికే తప్ప కీడు చేయడానికి కాదు. సార్,
మేలు చేసే జ్ఞానం ఎక్కడ అమ్ముతారు సార్? ఏ షాపులో అమ్ముతారు? డీమార్ట్లో అమ్ముతారు ఏమన్నా? కొంచెం చెప్పు. డీమార్ట్లో అమ్మరండి జ్ఞానం, ఓ షాపులో అమ్ముతారు. ఆ షాప్ పేరు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ అనే షాప్ అది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని ఆత్మ దగ్గరికి వెళ్ళాలి మనం, అక్కడ జ్ఞానం దొరుకుతుంది. మేలు చేసే జ్ఞానం. నువ్వు ఈ జ్ఞానం వల్ల మేలు చేస్తావు. మేలు చేస్తేనే నువ్వు సాతాను తల చితగ్గొట్టగలుగుతావు. లేదంటే సాతాను నీ తలను చితగ్గొడతాడు. సాతాను నిన్ను ఎలుబడి చేస్తాడు. మేలు చేసే బుద్ధి ఎంతసేపున్నా ఒక విశ్వాసిగా నువ్వు మేలు చేయడానికి ఇష్టపడాలి. నా టైంను బట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. చూడండి, మేలు ఎలా చేస్తాం, చాలా విషయాలు ఉన్నాయి. టైంను బట్టి నేను ముగిస్తున్నాను. ఇన్ కేస్ నువ్వు మేలు చేయడం నేర్చుకోకపోతే, జ్ఞానం సంపాదించుకోకపోతే, దేవుడు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనంలోను ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలోను, చాలామంది చూస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళందరూ గుడ్డోళ్ళే, వాళ్ళ పాపం వాళ్ళ మీద నిలిచి ఉంది అని అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం అంతా కూడా గుడ్డోళ్ళ గురించి గుడ్డివాన్ని బాగు చేసిన సంగతిని గురించి మాట్లాడతాడు దేవుడు. అక్కడ అంటాడు, మీలో చాలామంది అబ్రహాం సంతానం అనుకుంటున్నారు, మీలో చాలామంది రక్షించబడ్డాం అనుకుంటున్నారు, మీలో చాలామంది బైబిల్ తెలుసు అనుకుంటున్నారు, మీలో చాలామంది ధర్మశాస్త్రంలో ప్రవీణులం, భక్తిపరులం అని అనుకుంటున్నారు. తూచ్, మీరు చూస్తున్నాము అనుకుంటున్నారు, కానీ మీరు గుడ్డోళ్ళే. మీ మీద మీ పాపం ఇంకా నిలిచే ఉంది. ఎందుకని? మీరు మేలు చేసే జ్ఞానం నేర్చుకోవటంలా, మేలు చేసే బుద్ధి మీకు లేదు, మేలు చేయాలన్న ఆలోచనలు నీకు వస్తలేవు. కాబట్టి నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. పశ్చాత్తాపడు, నీ పాపాన్ని కడుక్కోవడానికి ఇష్టపడు అని దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఆగి ఆలోచన చేయాలండి. ఎవరైనా చనిపోతే, వెధవరాళ్ళు ఉంటే, చెడ్డోళ్ళున్నా మంచోళ్ళున్నా, మనం దూరపు చూపుతో దేవుని జ్ఞానముతో మేలు చేయడం మనం నేర్చుకుంటే సాతాను తలను చితక్కొట్టినట్టంట వాక్యం చెప్తుంది. దేవుడు నిన్ను సాతాను తలను చితక్కొట్టే బిడ్డగా చేయాలనుకుంటున్నాడు. వాక్యము నేర్చుకుంటే. నిన్ను చెడగొట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని కనిపెట్టుకొని ఉండగలిగితే, నిన్ను చెడగొట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండడానికి ఇష్టపడితే, నీ జీవితంలో మేలు చేసే మనస్సు జ్ఞానం నేర్చుకుంటే సాతాను తలను నువ్వు చితక్కొడతావు. మోకరించు, చిన్న ప్రార్థన చేసుకుందాం.